బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. ఇండైజెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది వీళ్ళల్లో, అప్పుడు వాళ్ళకి మనం కొత్తగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎటువంటివి అంటే నాన్ వెజ్ కానివ్వండి, బయట ఫుడ్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, లేకపోతే బిస్కెట్స్ కానివ్వండి, వాళ్ళు ఏమీ తినట్లేదని చెప్పి పాలు బిస్కెట్ ఇవ్వడము, లేకపోతే బ్రెడ్ బన్ను పెట్టడము, లేకపోతే వాళ్ళకి బర్గర్లు ఇవ్వడము, లేకపోతే చాక్లెట్స్ ఇవ్వడం, బయట ఫుడ్ ఇవ్వడం, ఇటువంటివి స్టార్ట్ చేస్తాం. అంటే చిన్నపిల్లల్లో అంత హెవీ ఫుడ్ డైజెస్ట్ చేసుకునే అంత కెపాసిటీ ఉండదు కాబట్టి ఆ 2 years ఉన్న పిల్లల్లో ఈ ఫుడ్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్, అంటే రోజు లేవంగానే వాళ్ళు పాటీ హ్యాబిట్ అనేది వాళ్ళకి ఏర్పడదు. అది ఏర్పడకపోవడం మూలంగా వాళ్ళకి ఏమవుతుందంటే 2 days మిస్ అవ్వడము, 3వ రోజు మోషన్ పాస్ చేయడం, లేకపోతే 5వ రోజు మోషన్ పాస్ చేయడం, కొంతమందిలో వారానికి ఒక్కసారే వాళ్ళు మోషన్ పాస్ చేయడం, ఇటువంటి క్రానిక్ కాన్స్టిపేషన్ కంప్లైంట్స్ అనేది చూస్తూ ఉంటాం. లేదా కొంతమంది పిల్లల్లో ఏదైనా బయట ఫుడ్ తినంగానే వెంటనే ఎలర్జిక్ చేంజెస్ అనేది రావడం, అంటే వాళ్ళకి ఒళ్ళంతా కూడా ఎర్రగా అవడం, లేకపోతే వాపులు రావడము, జనరలైజ్డ్ ఎలర్జిక్ చేంజెస్ అనేది రావడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కొంతమందిలో గట్ ఎలర్జీ, అంటే పొట్టలోనే ఎలర్జిక్ చేంజెస్ రావడం, వాళ్ళకి మోషన్లో జిగురు రావడం, మ్యూకస్ రావడము, లేకపోతే రక్తం రావడం, ఇవి డీసెంట్రీ లక్షణాలు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది స్లోగా దాని కౌంట్ అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా డామినెన్స్ పెరుగుతుంది. అంటే మనం తినే ఫుడ్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగేసి లోపల ఏమవుతుందంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్, అంటే పురుగులు పట్టడం కానివ్వండి. అందుకు పిల్లల్లో మోషన్లో చూస్తే చాలామందిలో పురుగులు రావడం, చిన్న వామ్స్ రావడము, లేదా సిస్ట్ రావడం, అంటే ఈ ఏవైతే బ్యాక్టీరియా ఈ పారాసైట్స్ ఉంటాయో వాటి ఎగ్స్ అనమాట, అవన్నీ కూడా పాస్ చేయడము, పిల్లలు ఎంత తిన్నా కూడా బరువు ఎక్కపోవడము, వాళ్ళలో హెల్దీ లేకపోవడం, తరచూ వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్, అంటే జలుబు రావడం, ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ రావడం, స్టమక్ ఫ్లూ రావడం, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం. అంటే తింటున్నారు కానీ ఆహారం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, అన్డైజెస్టెడ్ ఫుడ్ లాగా బయటకి మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. లేదా లోపల వామ్స్ ఉన్నాయి అంటే ఆ వామ్స్ ఫీడ్ అవుతుంటాయి తప్ప బేబీకి మాత్రం ఎటువంటి ఫుడ్ న్యూట్రిషన్ రావట్లేదు. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.